ఇక విశాఖలోని రామబాణం కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ ఆందోళన చేపట్టింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కు చెందిన ఈ కళాశాలలో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, పాఠ్య పుస్తకాలను సైతం అధిక ధరలకు విక్రయిస్తున్నారని విద్యార్థి నాయకులు ధర్నా చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్ఐఓ అక్కడికి చేరుకుని కళాశాలను తనిఖీ చేశారు. అధిక ధరలకు విక్రయిస్తున్న పాఠ్య పుస్తకాలను గుర్తించి ఆ గదిని సీజ్ చేశారు. ఈ ఫీజుల దోపిడీపై మంత్రి నారా లోకేష్ దృష్టి సారించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. వాసుపల్లి గణేష్ నడుపుతున్న విద్యా సంస్థలన్నింటిలో కూడా మాజీ ఎమ్మెల్యే అరాచకంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నాడు. మేనేజ్మెంట్ని అలాగే వాళ్ళ ప్రిన్సిపల్ని అందరినీ కూడా ఉపయోగించుకొని, అంతకుముందు అధికారాన్ని ఉపయోగించుకొని అత్యధిక మంది విద్యార్థుల్ని కాలేజీలో చేర్పించుకున్న తర్వాత ఈరోజు ఆ అధికారాన్ని ఉపయోగించుకొని వైసీపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విద్యార్థుల వద్ద నుంచి సర్టిఫికేట్ల సందర్భంలోనూ టీసీలు ఇచ్చే సందర్భంలోనూ అత్యధికంగా ఫీజులు డిమాండ్ చేస్తూ ఈరోజు విద్యార్థులందరినీ కూడా ఇబ్బందులు పెడతా ఉన్నాడు. అదేవిధంగా వాసుపల్లి గణేష్ కుమార్ కాలేజీలు అన్నింటిలోనూ కూడా పుస్తకాలు 4-5 పుస్తకాలు కూడా వేల రూపాయలకు ఈరోజు విక్రయాలు చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా క్యాంపస్లు నడుపుతూ ఉన్నాడు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల వ్యాపారం చేస్తూ ఉన్నాడు. సర్టిఫికేట్లు అమ్ముకుంటా ఉన్నాడు. అదేవిధంగా గ్రౌండ్ లేకుండా ఏ ఒక్క నామ్స్ కూడా ఈరోజు పాటించకుండా ఈరోజు కాలేజీలు నుండి సందుల్లోనూ కూడా ఈరోజు కాలేజీలు నడుపుతూ విద్యార్థులందరినీ కూడా అవస్థలకు గురి చేస్తూ ఉన్నాడు వాసుపల్లి గణేష్ కుమార్. తక్షణమే వాసుపల్లి గణేష్ కుమార్పై ప్రభుత్వ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్